నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్. మాడే ప్రత్యేకత ఒకసారి హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. మార్వాడీస్ బ్యాక్, గో బ్యాక్ టు మార్వాడీస్ అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ లో? మేడం అడిగే ప్రత్యేకత ఒకసారి. మేడం నమస్కారం మేడం. నమస్తే మేడం 2 రోజుల నుంచి హైదరాబాద్ లో చాలా విషాదం నడుస్తుంది. కుల మతాల గురించి మాట్లాడుతూ భారతదేశం గురించి చాలా విషయాలు వస్తున్నాయి. సో యాజ్ ఏ బీజేపీ లీడర్ గా మీరేం చెప్తారు? మార్వాడీస్ గురించి వెళ్ళిపోవాలి, కల్చర్ కూడా ఇక్కడ అవసరం లేదు తెలంగాణలో చెప్తున్నారు. మనం ఎలా చూడొచ్చు? ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. నేను ఇదేదో ఒక బీజేపీ కార్పొరేటర్ గా కాదు, నేను ఒక భారతీయ పౌరురాలుగా చెప్తున్నాను. మన దేశం అంటే ఒకటే. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మనకి బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోనే మనకు అందులో ఉంది స్వాతంత్రం. మీరు ఏ రాష్ట్రంలో పుట్టినా ఎక్కడ ఉన్నా సరే దేశవ్యాప్తంగా కూడా మీరు వెళ్ళి అక్కడ బిజినెస్లు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, అక్కడ ఇల్లు కట్టుకొని కూడా మీరు బతకవచ్చు. ఇది మనకి ఎవరో ఇచ్చినది కాదండి. మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఒక దేవుడిగా కొలిచే తను మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 19 లో మనకిచ్చిన స్వాతంత్రం. ఇది మనం అందరం కూడా కలిసి కట్టుగా బ్రతకాలి. ఈ రోజు ఏదో ఒక్కతను ఒక మార్వాడి ఒకరికి ఒకరు తప్పు చేశారు అని అంటే అది వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన తప్పులు. వాటికి పోలీస్ ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది. వాళ్ళని వాళ్ళు తీర్చుకోవాలి. కానీ మొత్తం మార్వాడీలందరూ బయటికి వెళ్ళిపోవాలి అని అంటే ఎక్కడండి? ఒకప్పుడు మతం పేరు చెప్పుకొని దేశాన్ని విభజించుకున్నాం. తర్వాత కులం పేరు, మళ్ళా రాజ్యం పేరు, భాష పేరు వీళ్ళందరం విభజించుకుపోతే ఏం చేస్తాం? అంటే మన హైదరాబాద్ లో కేవలం మనమే ఉంటామా? ఇప్పుడు మాట్లాడే వాళ్ళనే నేను ఇంకొకటి ప్రశ్నించాలనుకున్నాను. గో బ్యాక్ మార్వారి అని అంటున్నారు. ఇప్పుడు వరంగల్ జిల్లా నుంచి మన హైదరాబాద్ కు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. మన కొన్ని రోజులు అయినాక హైదరాబాదీలందరూ గో బ్యాక్, అందరు వెళ్ళిపోండి, హైదరాబాద్ లో పుట్టిన వాళ్ళు, హైదరాబాద్ లో పెరిగిన వాళ్ళే ఇక్కడ ఉండాలి అని అంటే ఎక్కడ? తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎలా వెళ్తుంది? కాబట్టి దయచేసి కొంచెం సమన్వయంతో ఆలోచించండి. తప్పు జరిగిన దగ్గర న్యాయం చట్టంతో వాళ్ళని మాట్లాడి ఏం తప్పు జరిగింది, ఎవరికి శిక్ష పడాలి అని చెప్పి చేద్దాము. దానికోసం పోరాడదాం, ప్రతి ఒక్కరం పోరాడదాం. అంతేకాని వాళ్ళు నా వాళ్ళు కాదు అని అంటే కాదు. ఫస్ట్ నువ్వు భారతీయుడివి. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భారతీయులే. వాళ్ళందరూ మార్వారియా, గుజరాతీయా, ఢిల్లీయా, తెమిళా, కేరళనా కాదు, ముందు భారతీయులు. ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నిజమైన స్వాతంత్రం వస్తుందని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న రోజులలో ఈ మాటలు వింటుంటే బాధ అనిపిస్తుంది. అంటే మనం చూసుకుంటే కేవలం బీజేపీ కాబట్టి హిందువుల గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే వేరే మతం అయితే మాట్లాడే వాళ్ళు కాదని చాలా మంది కింద కామెంట్స్ కానీ మాట్లాడుతూ ఉన్నారు మేడం. దీన్ని ఎలా చూసుకోవచ్చు మనం? అవునండి. నేను గొప్పగా చెప్పుకుంటాను. బీజేపీ కాబట్టే భారతదేశం గురించి మాట్లాడుతుంది. అదే కొంతమంది రీజనల్ పార్టీస్ వాళ్ళు, సూడో సెక్యులర్లు వాళ్ళైతే రాష్ట్రాల గురించి మాట్లాడతారు. ఆ రోజు ఆంధ్ర గో బ్యాక్ అని అన్నాం. ఈ రోజు హైదరాబాద్, ఈ రోజు వరంగల్ గో బ్యాక్, నిజామాబాద్ గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, గుజరాత్ గో బ్యాక్ అంటే ఎక్కడైతుందండి? డెవలప్మెంట్ ఎక్కడవుతది? అనే వాళ్ళని నేను పదే పదే మళ్ళా ప్రశ్నించాలనుకుంటున్నాను. ఈ రోజు మన హైదరాబాద్ మొత్తము కూడా ఎంతో గొప్ప మెట్రోపాలిటన్ సిటీ. ఈ రోజు మన హైదరాబాద్ హైటెక్ సిటీ. ఆడాయిడికి పోతే ఏ అమెరికా, సింగపూర్ కి పోయినంత డెవలప్మెంట్ అయింది. మళ్ళీ అక్కడ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అంతా కేవలం హైదరాబాదీ వాళ్ళే చేశారా అండి? కాదు కదా. ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ చేశారు. వాళ్ళు అక్కడ చేసిన తర్వాత మనలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ ఉద్యోగాలు చేసుకొని మంచి లైఫ్ స్టైల్ మనం పెరిగింది. అందరూ గో బ్యాక్ అనుకుంటూ పోతే ఏముంటదండి? ఎడారిగా మిగిలిపోతాం మనం. దయచేసి ఈ తప్పుడు ఆలోచనలు ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, మళ్ళీ వాళ్ళకి కొత్త బయట నుంచి డబ్బులు వస్తున్నాయా, మన దేశాన్ని విభజించాలి, దేశమంతా ఒక్కతాటిగా పోతుంది, పాకిస్తాన్ తో యుద్ధం చేసి ఆపరేషన్ సింధూర్ చేసి గొప్పగా తిరంగా ర్యాలీలు చేస్తుంది, దేశం ఎక్కడ ఒక్కటైపోతుందో, ప్రపంచ వ్యాప్తంగా మన దేశం ముందుకు వెళ్ళిపోతే ఏంది అని చెప్పి కొంతమంది ఓర్వలేక బయటి నుంచి మనుషులని పంపిస్తున్నారా, డబ్బులను పంపిస్తున్నారా, ఫండింగ్ చేస్తున్నారా తెలియదు. కానీ కొంతమంది ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి మనం డివైడ్ చేయాలని చెప్పి మనం విభజించాలని ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇందులలో పడకండి. నిజమైన స్వాతంత్రం ఏంది, నిజమైన దేశభక్తి ఏంది, నిజమైన భారతీయం ఏంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. చిన్న ఒక గొడవ వల్ల ఇంత వాగ్వాదం నడుస్తుందంటే ముఖ్య కారణం ఏమనుకోవచ్చు మేడం? కేవలం ఇది పక్క పార్టీల వల్లనే జరుగుతుందా? డబ్బులు ఇచ్చి ఎన్ని చేపిస్తున్నారా, లేకపోతే కేవలం వాళ్ళ తెలంగాణ కోసం చేస్తున్న వాళ్ళ కోసం అనుకోవచ్చు? మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణ గురించి చేసే వాళ్ళైతే ఇది చేయరండి. ఇలా చేస్తున్న వాళ్ళు నిజంగా కూడా తెలంగాణ ద్రోహులు, దేశ ద్రోహులు మాత్రమే. ఈ రోజు వాళ్ళు చేసే ముందు వాళ్ళు ఒక్క మాట గుర్తుంచుకోవాలి. ఈ రోజు తెలంగాణ గురించి చేస్తున్నామని మాట్లాడేవారు తెలంగాణ ఒక్కరితోటి సాధ్యం కాలేదు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరితో తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరితో తెలంగాణ సాధ్యమైంది. మళ్ళీ ఆ రోజు మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు తెలంగాణ అని మాట్లాడుతున్నారు? అది తప్పు. ఇది కేవలం బయటి నుంచి
ఫండింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ సొంత స్వార్థాల కోసం ఇట్లాంటివి చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ హస్తం కూడా ఇందులో ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ రోజు స్వాతంత్రం నిజమైన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం మొత్తం ఒకటిగా ఉంది. అరే వీళ్ళని ఎక్కడ విడగొట్టాలి మనం ఎలా గెలుస్తాము, మనకు ఓటు బ్యాంక్ పోతది అని చెప్పి ఆ రోజు దేశాన్ని విభజించి రాత్రి ముస్లిమ్స్ అక్కడి పొండి, హిందువులు ఇక్కడ రండి అని చెప్పి ఆ రోజు వాళ్ళు చేసిన అల్లకల్లోనానికి ఇయాలటికి కూడా గొడవలు అవుతున్నాయి. ఆ రోజు వాళ్ళు చేశారు. మళ్ళా మొన్న ఆపరేషన్ సింధూర్ పేరు పైన మొత్తం దేశం ఒక్కటైపోతుంది. మొత్తం విశ్వంలో మనం గొప్పగా అయిపోతున్నాం. మనం తట్టుకోలేము. మళ్ళా రాహుల్ గాంధీ ఏడ ప్రధానమంత్రి అయితాడో లేడో, అసలు మనకు నిజంగా స్కోప్ ఉందా అని చెప్పి మళ్ళా కులం పేరు తీసుకొచ్చారు. మళ్ళా తర్వాత ప్రాంతీయ తమిళనాడు వాళ్ళేమో తమిళ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడే ముందు ఒక్కటి వాళ్ళు ఆలోచించుకోవాలి. దేశ స్వాతంత్రం వాళ్ళ కోసం పోరాడిన వాళ్ళల్లో గుజరాతీలు ఉన్నారు, ముంబై వాళ్ళు ఉన్నారు, గూర్ఖాలు ఉన్నారు, మార్వారీలు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు, మలయాళీ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరు కలిసి పోరాడితేనే మనకు స్వాతంత్రం వచ్చింది. అందరం కలిసి బతికితేనే ఇది భారతదేశం. కేవలం నువ్వే బతకాలి అని అనుకుంటే అది దేశం కాదు, అది నీ ఇల్లు. ఆ ఇంటికి, దేశానికి, రాష్ట్రానికి ఏంటి ప్రత్యామ్నాయం ఏంది, ఎక్కడ బతుకుతున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడే ముందు తెలుసుకోవాలి. కేవలం మాట్లాడాలి, ఇవాళ రేపు సోషల్ మీడియాలో నేను పెట్టేస్తే నేను ఫేమస్ అయిపోతానని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయకుండా గో బ్యాక్ మార్వారి అనే వాళ్ళు వాళ్ళ మాటను వెనక్కి తీసుకోవాలి. నిజంగా తప్పు జరిగింది, ఒక మార్వారి ఒకరి పైన దాడి చేశారు అనంటే దానికోసం పోరాడదాం. ఆ మార్వారికి శిక్ష ఇద్దాం. అందులో తప్పెవరిది? తెలంగాణ వాళ్ళదా, మార్వారి వాళ్ళదా? అందులో ఇద్దరిలో న్యాయం, చట్టం, పోలీస్ వాళ్ళు ఉన్నారు. కేసులు వేయండి. ఎవరు తప్పో వాళ్ళకి శిక్ష ఇద్దాం. శిక్ష పడే వరకు మనం పోరాడదాం. అంతేకాని ఒక్కరు చేసిన తప్పుకి మొత్తానికి రుద్దితే మాత్రం తప్పు. అంటే దళిత బిడ్డ ఒకరిని చేసి మార్వాడీస్ అందరు కలిసి కొట్టారు. సో ఇది ఎక్కడ న్యాయం అన్నట్టుగా కనీసం ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మేడం, దాని గురించి ఎక్కడ చర్చించారో, ఎవరు కొట్టారు, కేసు పరంగా ఎక్కడ మాట్లాడారా మరి ఈ విధంగా? ముందు కూడా నేను చెప్పానండి. నాకు అంటే ఒక సిటిజన్ గా చెప్తున్నాను. నా వరకు ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చి నాకు అన్యాయం జరిగింది అక్క అని అంటే నేను డెఫినెట్ గా పోరాడతాను. అలాగే నా పార్టీ ఉంది, స్టేట్ ఆఫీస్ లో ఉంటారు. అక్కడికి వెళ్ళి ఎవరన్నా అడిగితే డెఫినెట్ గా పోరాడతాం, దానికోసం మాట్లాడతాం. అంతేకాని ఒకరి మధ్యలో జరిగిన దాన్ని అందరి గురించి చెప్తే మాత్రం తప్పు. అలా అనుకుంటూ పోతే అండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కార్ తీసుకొని బయటికి వెళ్తున్నాను. రోడ్డు పైన చాలా మందితో గొడవలు అవుతాయి. ఒక తమిళ అతనితో అవుతుంది, ఒక మారవారి అతనితో అవుతుంది, ఒక పంజాబ్ అతనితో అవుతుంది, ఎవరితో అట్లా గొడవ అయిపోయింది. కాబట్టి అరే నా తెలంగాణకు నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో అనడం తప్పు కాదు కదా. ఆ గొడవ ఎందుకు అయింది, ఆ గొడవ వెనకాల కారణం ఏంది, గొడవ తర్వాత ఎవరికి అన్యాయం అయింది, అన్యాయమైన వాళ్ళకు శిక్ష పడాలి. ఇది మాత్రమే మనం ఆలోచించాలి. కానీ కేవలం ఒక్క అంశాన్ని తీసుకొచ్చి మొత్తం రాష్ట్రాన్ని విభజించాలి అని అనుకోవడం మాత్రం తప్పు. అయితే నేను ఒక వ్యక్తిని ప్రశ్నించినప్పుడు, తెలంగాణ వ్యక్తిని దీని గురించి మాట్లాడేటప్పుడు, ఎందుకు మీరు మార్వాడీస్ బ్యాక్ అంటున్నారు, గో బ్యాక్ అంటున్నారు, కారణం ఏంటి, కొట్టారని అడిగినప్పుడు, లేదు తమ్ముడు పలానా విషయం, ఇప్పుడు వాళ్ళ మార్వాడి షాపులు ఉన్నప్పుడు కనీసం తెలంగాణకి ఎంత ట్యాక్స్ కడుతున్నారు, మన భారతదేశానికి ఎంత ట్యాక్స్ కడుతున్నారు, ఇండియాలో ఉండి ఎంత ట్యాక్స్ కడుతున్నారు అని అడిగారు. కొన్ని షాపుల్లో వాళ్ళకి మినిమం క్యూఆర్ కోడ్ ఉండదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండదు, కేవలం క్యాష్ తీసుకుంటారు. మరి తెలంగాణ ఎక్కడ అభివృద్ధి అయితే ఇలాంటి వాళ్ళ వల్ల అడుగుతున్నారు మేడం. మరి దానికి మీరేం చెప్తారు? అలాంటికి నిజంగా కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు అండి. జిఎస్టీకి ఫోన్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు వచ్చి మొత్తం కూడా ఎక్కడ తప్పులు జరుగుతుంది, నీ బ్యాలెన్స్ ఏంటి, నీ ఇన్కమ్ ఎంత ఉంది, నీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, నీకు వచ్చే ఇన్కమ్ ఎంత, నువ్వు ట్యాక్స్లు ఎంత కడుతున్నావు అని చెప్పి వాళ్ళు లెక్కలు చూస్తారు. డెఫినెట్ గా కూడా అది నిజంగా కూడా దేశద్రోహమే. అట్లాంటిది ప్రతి ఒక్కరు కూడా కలిసి పోరాడాలి. అది ఒకరి కోసమే కాదు, తెలంగాణ అభివృద్ధి చెందుతుందంటే అందరం కూడా కలిసి పోరాడాలి. అట్లాంటివి ఎక్కడైనా ఉంటే నిజంగా కూడా పబ్లిక్ డొమైన్ లో, ఇప్పుడు మీ త్రూ పబ్లిక్ డొమైన్ లో ఈ షాప్ లో పలానా ఇట్లా అవుతుంది అని చెప్తే జిఎస్టీ వాళ్ళు ఉన్నారు, లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి. మనం సామాన్య ప్రజలమండి. మనకంటే ఎక్కువ అంటే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక పోలీస్ ని పెట్టింది, గవర్నమెంట్ అఫీషియల్స్ ని పెట్టారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు. కానీ మనం పోయి మాట్లాడితే అది గొడవ అవుతుంది, వాళ్ళు వచ్చి చేస్తే అది ఒక సిబ్బంది అవుతుంది. కాబట్టి అలా వెళ్తే బాగుంటుంది. ఈ టాపిక్ అనేది ఇప్పట్లో ఆగేలా లేదు, చాలా దూరం పోయేటట్టుగా ఉంది. అవసరమైతే ఎంతకన్నా తెగించే వరకు ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు మేడం. దీని ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది అనుకుంటున్నారు? మరి మీరేం చేద్దాం? ఆ మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజు మన రాష్ట్రంలో తినే ధాన్యమే కానీ, మన రాష్ట్రంలో కొనుక్కునే వస్తువులే కానీ అవన్నీ కూడా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నాయి. అలాగే మన రాష్ట్రంలో మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారు, ఇండస్ట్రీస్ పెట్టారు, వాళ్ళు కూడా వేరే రాష్ట్రంలో నుంచి ఇక్కడికి వచ్చి పెట్టిందే. అట్లాగే ఇంకొకటి కూడా ఏం గుర్తు చేసుకోవాలంటే, ఇదే మన తెలంగాణ బిడ్డలు ఈ రోజు అమెరికాలో ఉన్నారు, లండన్ లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్నారు. ఇదే మన తెలంగాణ బిడ్డలు ఈ రోజు బాలీవుడ్ లో సినిమాలు
కూడా చేస్తున్నారు, బాంబేలలో ఇండ్లు కొనుక్కొని ఉంటున్నారు. ఇదే మన తెలంగాణ బిడ్డలు ఈ రోజు ఢిల్లీలో ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యి మొత్తం రాజ్యంలో వాళ్ళందరూ కూడా ఒక ఎమ్మెల్యే లీడర్లు అయ్యి ఉండి వాళ్ళు పార్లమెంట్ లో బతుకుతున్నారు. వాళ్ళ పార్లమెంట్ ఢిల్లీలో వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి. అట్లా అని చెప్పి యూ గో బ్యాక్ అని అంటే మన తెలంగాణ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి, శిక్ష పడేంత వరకు పోరాడాలి. కానీ ఈ తప్పుని ఒక వంకగా చూయించుకొని మనం దేశం విభజించాలి, మన రాష్ట్రం విభజించాలి, మనం కులాలు మతాలు చేశారంటే దిస్ క్లియర్లీ షోస్ దీని వెనకాల కాంగ్రెస్ హస్తం ఉంది అని అనిపిస్తుంది. కాంగ్రెస్ లాంటి కొంతమంది, లేకపోతే ఫారెన్ నుంచి అప్పుడు రాహుల్ గాంధీ గారు అలాగే చేశారు. ఫారెన్ నుంచి వాళ్ళ ఫండ్స్ వస్తే ఇట్లాంటి వాళ్ళని లేపడము, ఇట్లాంటి వాళ్ళతో పిచ్చి పిచ్చి మాటలు నేర్పించడము, ఏదో అమాయక ప్రజలు అందులో పడి వాళ్ళు అటు ఇటు తెలియకుండా వాళ్ళు ఏం మోసపోతున్నారో వాళ్ళకే తెలియదు. ఒకటే చెప్తున్నాను, గో బ్యాక్ అని అంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఇవ్వాలని ఆపిన వాళ్ళవు అవుతారు. విఆర్ యునైటెడ్, మనం అందరం ఐక్యమత్యంతో బతకాలి అని అంటే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇది ఆలోచించుకోవాలి. ఇదే ప్రతి ఒక్కరు కూడా గో బ్యాక్ అనే ముందు గో బ్యాక్ అని ఎందుకు అంటున్నారో ఆలోచించుకోవాలి. చివరిగా మేడం, మార్వాడీస్ అండ్ ఇప్పుడు జరిగే తెలంగాణ కార్మికులకు ఇప్పుడు జరిగిన వాటిలో ఇద్దరికి ఏం చెప్తారు మేడం? చివరగా ఇద్దరికి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఒకటే అంటున్నానండి, ఇప్పుడు ఎవరైనా కొంతమంది తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది, మార్వారి గో బ్యాక్ అంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కాదు కాబట్టి మార్వారి గో బ్యాక్ అంటున్నారు. అదే మన తెలంగాణలో ఉన్న కొంతమందికి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదీ వాళ్ళు కాదు. నేను ఒక హైదరాబాదీ బిడ్డని. హైదరాబాదీ అంటే మీరందరూ హైదరాబాద్ కానోళ్ళందరూ రేపు మొత్తం మూటా ముల్లా సదురుకొని వెళ్ళిపోండి అని అంటే అభివృద్ధి జరుగుతుందా? అది న్యాయమా? కాదు కదా. అండ్ ఇంకొకటండి, మాట్లాడే ముందు ఇంకొకటి ఆలోచించుకోవాలి. మన దేశం ముందుకు నడుస్తుందంటే కేవలం బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీదనే. అతనికి గౌరవం ఇవ్వాలి. తనని మనం దేవుడిగా కొలుస్తాము. అట్లాంటి దేవుడు మనకేం చెప్పాడు? దేశంలో ఎక్కడ పుట్టినా ఏమున్నా నువ్వు ఏ రాష్ట్రంలోకి వెళ్ళి అయినా సరే నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు, అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు, అక్కడ ఉండొచ్చు. ఆయన చెప్పింది. మళ్ళీ అతన్ని మనం దేవుడిగా కొలిసినప్పుడు దేవుడు చెప్పిన మాట కూడా వినకపోతే నిజంగా కూడా మనం భారతీయులమేనా అని మనమంతలో మనమే ప్రశ్నించుకోవాలి. మార్వాడి అధ్యక్షులు ఒకరు కాల్ చేసి కొన్ని మందిని శ్యామ్ అనే వ్యక్తిని, తెలంగాణ శ్యామ్ ని బూతు తిట్టడం జరుగుతుంది మేడం. మరి దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు ఒకసారి? అంటే డబ్బు ఉందని వేరే విధంగా ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేస్తానట్టుగా మాట్లాడుతున్నారు. ఆడియో లీక్ అయింది, మీడియాలో కూడా ఉన్నాయి కొన్ని వీడియోలు. సో ఏదైనా డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చా, తెలంగాణ ప్రజలను ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడడం అనేది వాళ్ళ పర్సనల్ థింగ్ అండి. దానికి నేనేం కమెంట్ చేయలేను. కానీ డబ్బుండి వాళ్ళే మాట్లాడాలని అనుకోవడం తప్పు. తెలంగాణ వాళ్ళు కూడా చాలా డబ్బున్నోళ్ళు ఉన్నారు, అట్లేమీ లేదు. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అనుకుంటా. అది మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేస్తే బావుంటది. దాన్ని పెద్దగా కాకుండా ముందే దాని ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేటట్టుగా మనమందరం కూడా పోరాడాలి. అందులో మీరందరూ కూడా కలిసి రావాలి ముందుకి. కేవలం ఒక్కరు చేసిన తప్పుని మొత్తం రాష్ట్రంలో చేయొద్దండి. ఈ రోజు మనం ఈ మొత్తము ప్రపంచ వ్యాప్తంగా 4th ఎకనామికల్ ప్లేస్‌లో ఉన్నాము. మనం రాబోయే రోజులలో ఇంకా ఎదగగలుగుతున్నాము. విశ్వగురువులా అయిపోయాము. ఈ సమయంలో కులము, మతము, ప్రాంతము, భాష అనుకుంటూ విభజించుకుంటూ పోతే మళ్ళా సేమ్ ఆ రోజు ఎవరో బ్రిటిషోళ్ళు వచ్చి మన మీద రాజ్యం చేసినట్టుగా మళ్ళీ ఎవరో వచ్చి మన మీద రాజ్యం చేశారు. దయచేసి ఇప్పటికైనా ఎవరికైనా తప్పులు జరిగినా తప్పులని ఆలోచిద్దాము. వాళ్ళకి శిక్ష పడేటట్టుగా న్యాయం చట్టంతో పోరాడదాం. కానీ ఈ పర్సనల్ గ్రడ్జ్ ని ప్రాంతీయంగా భాషగా తీసుకొని దేశాన్ని ప్రాంతాన్ని విభజించడానికి మాత్రం ప్రయత్నించవద్దు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.